హలో నమస్తే. 65 ఏళ్ల పాటు తెలంగాణ మీద పడి బతికిన పరాన్న జీవులకు తెలంగాణ అస్తిత్వం మింగుడు పడతలేదు. ఏ ఆత్మగౌరవాన్ని అణచివేసిండ్రో, ఏ అస్తిత్వాన్ని ప్రశ్నించిండ్రో, ఆ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం సుదీర్ఘ పోరాటం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల అస్తిత్వాన్ని ఈ రోజుకు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే వస్తున్నారు. ఇంకా తెలంగాణ వల్ల జాగీర్ అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఎప్పుడు మహానాడు పెట్టుకున్నా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఆ కార్యక్రమంలో తెలంగాణ గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఒకరు తెలంగాణను మేమే అభివృద్ధి చేసినామంటారు, తెలంగాణకు అన్నం వండడం మేమే నేర్పించినామంటారు, తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయడం మేమే నేర్పించినామంటారు. 12 ఏళ్ల పోరాటం తర్వాత, 12 ఏళ్ల రాష్ట్ర ఏర్పాటు తర్వాత, రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ రకమైన మాటలు మాట్లాడడం ఈ పరాన్న జీవులు ఇంకా మర్చిపోలేదు. కట్టుబట్టలతోటి పంపించిన నొగరంటారు, 12 రోజులు అన్నం మానేసిన నొగరంటారు, తెలంగాణ డిస్టి కోనసీమకు తగిలిందని ఇంకొకరంటారు. ఈరోజు తాజాగా కొత్త ఆయన బయలుదేరిండు. ఆయన తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అంట. ఆయన పేరే మర్చిపోయినాం, ఆయన ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయింది తెలంగాణ ప్రజలు. నేను ఒక నున్నా అని చెప్పుకుంటందుకోసం మహానాడుకు పోయి, మంగళగిరికి పోయి, మంగళగిరిలో మహానాడులో అడ్డమైన కూతలు కూసిండు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో వెతికినా ఏ డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అని సెంటిమెంట్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు అని మాట్లాడుతున్న పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి మా పాలమూరు జిల్లాకు సంబంధించిన మనిషి, షాద్నగర్లో పుట్టిన మనిషి, తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అని తనను తాను చెప్పుకునేంత వరకు కూడా బయట ప్రజలకు ఇప్పటికీ తెలియదు. మర్చిపోయినారు. ఆయన చాలా రోజుల కిందటి నుంచి తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నాడు, కానీ చాలామంది మర్చిపోయినారు. చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేస్తేందుకు తెలంగాణని కించపరిచే విధంగా మాట్లాడింది. మీరు మీ నాయకుడి దగ్గర మార్కులు కొట్టాలంటే కొట్టేయండి, మీ నాయకుల ప్రపంచం కోసం మీరేమైనా మాట్లాడాలంటే మాట్లాడండి, కానీ దాన్ని మధ్యలో తెలంగాణను తీసుకొచ్చి, తెలంగాణని అవమానపరిచి, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించి ఈ మాటలు మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. ఒకసారి ఆ బక్కని నరసింహులు ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. డిక్షనరీల గురించి, హిస్టరీ గురించి టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ మాయలో పడి, ఐటీ మాయలో పడి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిస్టరీ చదవడం వల్ల ఉపయోగం లేదని చెప్పిండు. ఆ రోజు ఆయన హిస్టరీ చదవడం వల్ల ఉపయోగం లేదని చెప్పిండు కాబట్టి వీళ్లకు హిస్టరీ తెలియదు, వీళ్లకు డిక్షనరీ తెలియదు, డిక్షనరీ స్పెల్లింగ్ తెలియదు, డిక్షనరీలో ఏముంటుందో తెలియదు. మరి బక్కని నరసింహులు గారు చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న డిక్షనరీ చదివిండేమో, అందుకే ఆ డిక్షనరీలో ఆయనకు తెలంగాణ పదం కనిపించలేదు. ఎందుకంటే తెలంగాణ పదాన్ని వాడడమే నిషేధించిండు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అందుకే ఆయన మనసులో తెలంగాణ పదం లేదు. కానీ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, OED, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో తెలంగాణ గురించి ఉంది. నరసింహులు గారు ఒకసారి కొనుక్కోండి, లేదంటే మేమే పంపిస్తాం మీకు ఒక డిక్షనరీని. ఆ డిక్షనరీలో ఆ తెలంగాణ పదాన్ని మీరు చూడండి. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ హిస్టరీ, దాంట్లో ఉంది తెలంగాణ ఒక ఎటిమాలజీ, తెలంగాణ అనే పదం ఒక ఎటిమాలజీ, చరిత్ర. ఆ పదం ఒక చరిత్ర,
ఆ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంది, ఆక్స్ఫర్డ్ హిస్టరీ డిక్షనరీలో ఉంది. దాంట్లో వాళ్ళు ఏం రాస్తారు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో? తెలంగాణ ప్రజలకు తెలవాలి ఇది. ఎందుకంటే ఆ మూర్ఖులు చెప్పిన మాటలే సత్యమైన మాటలు అని చెప్పేసి నమ్మే ప్రమాదం ఉంది. తెలంగాణ గురించి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంది ఎటిమాలజీ. ఆ ఎటిమాలజీలో ఏముంది? నిఘంటువుల ప్రకారం, ఆక్స్ఫర్డ్ చారిత్రక నిఘంటువుల ప్రకారం తెలంగాణ అనే పదం త్రిలింగ లేదా తెలింగ అనే సంస్కృత ప్రాకృత పదాల నుండి ఉద్భవించింది. త్రిలింగ దేశం కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే 3 ప్రసిద్ధ శివలింగ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. కాలక్రమేణా ఈ పదం తెలుగు మరియు తెలంగాణ బ్రాకెట్ల ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో బ్రాకెట్లో పెట్టింది చూడు అని, తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న భూమి. తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే ప్రజలున్న భూమి అని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో పెట్టింది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంది. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులకు, తెలంగాణ నాయకులకు ప్రత్యేకించి ఒక డిక్షనరీ కొని పంపించాలి. ఆ డిక్షనరీలో చూడమని చెప్పాలి. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటారు. వీళ్ళకు చరిత్ర కూడా తెలియదు. చరిత్ర తెలియదని ఎందుకంటున్నా అంటే, మన తెలంగాణకు సంబంధించి అనేక శాసనాలు ఉన్నాయి. తెలంగాణ పదం వాడిన శాసనాలు ఉన్నాయి. ఘన చరిత్ర గల నేల నా తెలంగాణ నేల. క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందిన తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ పదం ఉంది. ఇది అందరూ వినాలి. టీడీపీ నాయకులు వినాలి, టీడీపీ మద్దతుదారులు వినాలి. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణని ఉనికిని ప్రశ్నిస్తున్న నాయకులు వినాలి. క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందిన తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ పదం ఉంది. అట్లాగే క్రీస్తు శకం 1510లో తెలంగాణ, కర్ణాటక, సురాత్రణగా ప్రతాపరుద్రుడిని సంబోధిస్తూ వెలిచెర్ల శాసనం ఉంది. అట్లాగే 14వ శతాబ్దంలో ప్రతాపరుద్ర యశోభూషణంలో తెలంగాణను త్రిలింగ దేశంగా పేర్కొన్న మహోపాధ్యాయ విద్యానాథుడు. ఇట్లా అనేక ఆధారాలు ఉన్నాయి. ఇంకా ఖచ్చితమైన ఆధారం ఏంటంటే, క్రీస్తు శకం 2020 కంటే ముందు క్రీస్తు పూర్వం 2030 సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 450 సంవత్సరాల క్రితం తెలంగాణ నుంచి, త్రిలింగ దేశం నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకు పోయినరు. మియాన్మార్, థాయిలాండ్కు ప్రజలు పోయినరు. అక్కడ ఒక మాన్ అనే ఒక జాతి ఉంటుంది మయన్మార్లో. 2017 సంవత్సరాల్లో మయన్మార్ పోయినప్పుడు ఆ జాతి వాళ్ళని కలిసిన, వాళ్ళతో మాట్లాడిన. వాళ్ళు తెలుగు మాట్లాడతారు. సరే, తరతరాలుగా అక్కడ పోయి సెటిల్ అయిపోయినారు కాబట్టి వాళ్ళ తెలుగు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడతారు. మాన్ జాతీయులు. ఆ మాన్ జాతీయులు వాళ్ళ పిల్లలకు జోలపాట పాడతారు. ఆ మాన్ జాతీయులే చెప్పారు నాకు, జోలపాట పాడతారు పిల్లలకు. ఆ జోలపాటలో ఏముంటుంది వాళ్ళు చెప్పేది? ఆ మాన్ జాతీయులు వాడే జోలపాట తైలంగ్ అంటే తెలంగాణ. తైలంగ్ రక్తం మన గుండెల్లో ప్రవహిస్తుంది. తైలంగ్ రక్తం మన గుండెల్లో ప్రవహిస్తుంది వాళ్ళ జోలపాటలో ఉన్నది. తెలంగాణ ఎప్పటి నుంచో పోరాటాల గడ్డ అని చెప్పడం కోసం ఆ జోలపాట ఒక నిదర్శనం. తైలంగ్ రక్తం మన గుండెల్లో ప్రవహిస్తుంది. మనం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మన పూర్వీకుల వీర తరానికి చెందిన వాళ్ళం. మనం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వీర తరాలకు చెందిన వాళ్ళం. వాళ్ళు మహాసముద్రాలను దాటుకుంటూ ఈ భూమికి చేరుకున్నారు. అంటే మాన్ భూమికి, మయన్మార్, థాయిలాండ్లో ఉండే భూమికి వాళ్ళు ఈ భూమికి చేరుకున్నారు. నా చిన్ని తండ్రి ప్రశాంతంగా నిద్రపో. చిన్నపిల్లలను నిద్రపుచ్చడం కోసం జోలపాట పాడతారు. ఆ జోలపాటలో తెలంగాణ పదం ఉంది. వీళ్ళందరూ తెలంగాణ నుంచి మయన్మార్కు, థాయిలాండ్కు క్రీస్తు పూర్వం 2030 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 2020 వరకు మైగ్రేట్ అయిపోయినరు. తెలంగాణ నుంచి మైగ్రేట్ అయిపోయినరు. అంటే క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ తెలంగాణ ఉంది, తెలంగాణ చరిత్ర ఉంది, తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. ఇది తెలియని మూర్ఖులు ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని, తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం రాదని, తెలంగాణ వాళ్లకు
వ్యాపారాలు చేయడం రాదని, తెలంగాణ వాళ్లకు పరిపాలించడం రాదని అనేక రకాలుగా అవమానపరిచిండ్రు. ఈ అవమానాల్ని, అస్తిత్వాన్ని ప్రశ్నించినందుకే తెలంగాణ ఉగ్రరూపం దాల్చింది. ఉగ్రరూపం దాల్చి మహోద్యమం చేపట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద వీళ్లకు అక్కసు పోలేదు, తెలంగాణ మీద కోపం పోలేదు. పరాన్నజీవులుగా బతికిన ఆనవాళ్ళు పోలేదు. మళ్ళీ ఆ పరాన్నజీవులు తెలంగాణ మీద పడి భుజించాలని చూస్తున్నాయి, విందు చేసుకోవాలని చూస్తున్నాయి. బక్కని నరసింహులు గారిని అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని వారించలేదు? మాట్లాడితే మీరు తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడలే, అక్కడ పోయి పక్క రాష్ట్రంలో పోయి, కానీ పక్క రాష్ట్రంలో పోయి తెలంగాణని కించపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారు? మీరు తెలంగాణలో పుట్టిన వాళ్ళే కదా. ఏ నాయకుడైతే కట్టుబట్టలతో తరిమేసినారో ఆ నాయకుల ప్రాపకం కోసం మీరు తెలంగాణని అవమానించకండి. ఇది తెలంగాణ ప్రజలకు అవమానం, తెలంగాణ అస్తిత్వానికి అవమానం. టైం దొరికితే చాలు ఈ బీజేపీ, టీడీపీ నాయకులు తెలంగాణ మీద ఇష్టం వచ్చినట్టు విషయం కక్కుతారు. మొన్నటికి మొన్న పార్లమెంట్లో తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ దేశ విభజనతో పోల్చిండు. ఒక్కరు మాట్లాడలేదు, కాంగ్రెస్ నాయకులు ఒక్కరు మాట్లాడలేదు, టీడీపీ నాయకులు మాట్లాడలేదు. టీడీపీ నాయకులు, ఆంధ్రాకు సంబంధించిన నాయకులు తెలంగాణ మీద పార్లమెంటు సాక్షిగా విషం కక్కుతుంటే ఒక్క నాయకుడు కూడా తెలంగాణ నుంచి మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. అందుకే టీ న్యూస్ మాత్రమే అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది, ఎప్పటికప్పుడు ఆ నాయకులను నిలదీస్తుంది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న, తెలంగాణను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తుంది, ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొస్తుంది, వాళ్ళ కుట్రలను బట్టబయలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. అందులో గొప్ప ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు ఈ టీడీపీ నాయకుల కూతల మీద. ఒకసారి జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి బక్కని నరసింహులు గారు ఏదైతున్నదో, అసలు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదన్నట్టు పేర్కొనడము వీళ్ళ తెలుగుదేశం పార్టీ అహంకారానికి నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ వాస్తవంగా వీళ్ళ బక్కని నరసింహులు గారు మాట్లాడినరు అది మహానాడులో. అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు వాయిస్. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతున్నదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిందా. దశాబ్ద కాలం దాటిన తర్వాత కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతుండోనంటే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత అసూయ, అక్కసు ఉందో మనం ఊహించవచ్చు అని చెప్పంటున్నాను. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక గడ్డ ఇది అని చెప్పంటున్నా. ఆనాడు నైజాం వ్యతిరేకంగా పోరాటం చేయటం సాయుధ పోరాటానికి ప్రతీక అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆనాడు కేసీఆర్ గారు తన పదవులన్నీ త్యాగం చేసి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒప్పించి మెప్పించి తన ఉద్యమ స్ఫూర్తితో ఏదైతున్నదో తెలంగాణ సాధించిన ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. అటువంటి వాస్తవాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోవటం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా కానీ, చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఒత్తాసు పలికిన వారికి అనుకూలంగా స్పందించినా మరి వాళ్ళని తెలంగాణ ద్రోహులుగా పరిగణించాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని వాడకమే నిషేధించిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ అని వాడొద్దు, వెనుకబడిన ప్రాంతాలని వాడాలి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఖచ్చితంగా ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి 4 సంవత్సరాల్లో 1999 వరకు తెలంగాణలో గొంతు వినిపించిండు పి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఖచ్చితంగా తెలంగాణ పదాన్ని నేను ఉపయోగిస్తానని చెప్పేసి మాట్లాడిండు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా తెలంగాణ అనే పదాన్ని మాట్లాడలేదు. తెలంగాణ అనే పదాన్ని మాట్లాడకపోగా వెనుకబడిన ప్రాంతాలు అని మాట్లాడింది. అల్లం నారాయణ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్,
సీనియర్ జర్నలిస్ట్, ఆయన మాట్లాడిన ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలంగాణ పదమే లేదన్న వాడెవడు? వాడు ఒక దళారి, తెలంగాణ వాడు. ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే, మొదలు రోషయ్య విగ్రహం వచ్చింది, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వచ్చింది, ఇప్పుడు ఏకంగా కామ్రేడ్ ఎన్టీఆర్ విగ్రహం వస్తున్నది. దాన్ని కామ్రేడ్ రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. విప్లవకారుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఏం ప్రహసనం ఇది? భవిష్యత్తులో ఎక్కడ చూస్తున్నాం? ఎక్కడి ఉమ్మడి గతము, ఎక్కడి వర్తమానము? 14 ఏళ్లకే ఈ తెరలైన తెలంగాణ ఏంటి అనేది ఒక అంతుపట్టని ప్రశ్న. ఇది మనం ఆలోచించుకోవాలి. బైనరీస్లో, విరోధాభాసాల్లో జీవిస్తున్నాం మనం. ఇప్పటికైనా ఆలోచించుకోకుంటే చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. పాసిబిలిటీ ఈజ్ దేర్. అక్కడ మోదీ తల్లిని చంపి బిడ్డను చంపి అనేది మాట్లాడుతుంటాడు. నీటిపారుదల వ్యవస్థలలో మహబూబ్ నగర్ లాంటి ప్రాజెక్టులకి అనుమతులు వాళ్ళు ఇవ్వాలంటారు. బనకచర్లకు పరోక్షంగా సహకరిస్తారు, కావేరీ అనుసంధానికి సహకరిస్తారు. అంటే ఈ పరిణామాలన్నిటితో పాటుగా జరుగుతున్న పరిణామాలని తెలంగాణ గమనించకుంటే కష్టాల పాలవుతారు. ఈరోజు తెలంగాణ మీద, తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ, టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణలో ఏ ఉద్యమకారుడు కూడా సహించడు. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఉద్యమకారుడు వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు, బరాబర్ అడుగుతున్నారు. 12 ఏళ్ళు దాటినా కూడా ఎందుకు మీకు ఇంకా తెలంగాణ మీద ఇంత పగ, ఇంత కక్ష? ఎందుకు తెలంగాణ అస్తిత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దాసోజు శ్రవణ్ మాట్లాడింది ఒకసారి చూద్దాం. సుమల్ గారు మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణ లేదంటుండంటే మరి ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. కానీ చంద్రబాబు నాయుడు బావకళ్ళల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చినా అని వాడెవడో హంతకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసే విధంగా బక్కాని నరసింహులు గారు, చంద్రబాబు నాయుడు గారును, ఆ వేదిక బుగి మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు, ఆయన చరిత్రలో లేకుండా పోతాడు. ఐ లీవ్ ఇట్ ఈస్ విజ్డమ్. బట్ ఐఎమ్ క్వశ్చనింగ్ తెలుగుదేశం పార్టీ. హౌ డూ యూ అలౌ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్? బక్కాని నరసింహులు అనేట ఆయన తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు. తీసిపడేవా తెలంగాణ మాజీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో మెంబర్, మాజీ అధ్యక్షుడు. ఆయన కొన్ని రోజులు అధ్యక్షుడు చేసిండు. తీసిపడే తెలంగాణ ఆఫీస్ ఇక్కడి నుంచి. తెలంగాణ తెలుగుదేశం కదన్నా, ఇప్పుడు తెలుగుదేశం శాఖ తెలంగాణ అంటారు కదా. తీసిపడేయండి మరి తెలంగాణ అని చెప్పని. తెలంగాణ చరిత్రే లేదు, ఆ గుర్తే లేదు, ఆ పదమే లేదు. అప్పుడెప్పుడు ఆయన స్పీకరు యనమల రామకృష్ణుడు అన్నాడు, తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ పదమే ఉండొద్దంటే పట్టుబట్టి కేసీఆర్ మెడలు వంచి చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించిండు. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఆయనను మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారితో జై తెలంగాణ అనిపించిండు. ఏ అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం యనమల రామకృష్ణుడు అంటే ఆయన్నే మెడలు వంచి అనిపించిండు. ఇంత సత్యాలు ఉన్న తర్వాత ఆయన అట్లా మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ మొత్తం తెలంగాణలో కూడా మేము కలలు కంటున్నాం, మేము ఈ పార్టీతో పొత్తు కడతాం, ఆ పార్టీతో పొత్తు కడతాం, మేము ఇక్కడ జెండా ఎత్తుతాం అని చెప్పని మాట్లాడుతున్న పెద్దలు, మీరు తెలంగాణను ఇట్లా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అవమానపరిస్తే మీరు తగు మూల్యం చెల్లించక తప్పదు. ఏ మాత్రమైనా నైతికత ఉన్నట్టయితే, బికాజ్ ఏ పోలిట్ బ్యూరో మెంబర్ మేడ్ సచ్ ఏ వర్స్ట్ స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పాలా. రైట్. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ బుద్ధిజీవులారా, తెలంగాణ ఉద్యమకారులారా, రండి. తెలంగాణ మీద మళ్ళొకసారి దాడి మొదలైంది. నిన్న మహానాడులో చేసిన వ్యాఖ్యలు ఇవి కేవలం ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చెప్పినట్టు తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి తెలంగాణ చరిత్ర లేదని చెప్తారా? తెలంగాణలో ప్రజలు, తెలంగాణలో పార్టీలు కావాలి, మీకు పార్టీ నడవాలి, తెలంగాణలో మీ పార్టీ హెడ్ ఆఫీస్ ఉండాలి, తెలంగాణలో మీ వ్యాపారాలు నడవాలి, వారాంతానికి వీకెండ్ హాలిడేస్ కోసం మీకు తెలంగాణ కావాలి. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ప్రశ్నిస్తారా? బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా
ఈరోజు మన కార్యక్రమం వేదిక ద్వారా తెలంగాణ బుద్ధిజీవుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన, ప్రాణాలు అర్పించిన అమరవీరుల పక్షాన బరాబర్ అడుగుదాం. తెలంగాణకు చరిత్ర లేదన్న బక్కని మాటల వెనుక ఉన్నది చంద్రబాబు కాదా? మన గడ్డపై పుట్టి మన చరిత్ర తెలియని వారు ద్రోహులు కాదా? బరాబర్ అడుగుదాం. దశాబ్దాల ఘన చరిత్ర తెలంగాణ సొంతం. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల చరిత్ర గల నేల. పచ్చపార్టీ నేతలకు తెలియకపోతే తెలంగాణ చరిత్ర లేనట్ట, తెలంగాణనే లేనట్ట. బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటినా కూడా ఇంకా ఈ బీజేపీ నాయకులకు, టీడీపీ నాయకులకు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం అనేది గిట్టుతలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారనేది జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటినా ఇంకా తెలంగాణపై ఎందుకింత అక్కసు? బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రం ఊకెనే రాలే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం అనేక పోరాటాలు జరిగినాయి. 2001లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు స్థాపించినరో అప్పటి నుంచి అలుపెరగని పోరాటం, ఓటమిలు ఎదురైన నిరాశ నిస్పృహలకు లోను కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండ్రు. సకల జనులు ఏకమైనరు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, సబ్బండ జాతులు అందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సుభిక్షంగా పాలించారు, అద్భుతంగా పాలించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ 1గా నిలిచిండ్రు. ఏ తెలంగాణ వాళ్ళకైతే పరిపాలన చేత కాదని చెప్పిండ్రో ఆ తెలంగాణ వాళ్ళు పరిపాలన చేసి తెలంగాణను దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిపిండ్రు. ఇది తెలంగాణ చరిత్ర.